Hello everyone, welcome to our channel Career Guide Telugu. So ee video lo agriculture category lo unna courses ento okkoti in detail ga chudam. So let's get into the video. సో ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ లో వర్క్ చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అగ్రికల్చర్ కోర్సెస్ అనేవి బెస్ట్ ఆప్షన్స్. ఇందులో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చే కోర్స్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్. ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ లో అందరూ చాలా మోస్ట్ పాపులర్ కోర్స్ అన్నమాట. ఇందులో మీకు డిఫరెంట్ అగ్రికల్చర్ అప్రోచెస్ ని లేకపోతే అగ్రికల్చర్ టెక్నిక్స్ ని ఇవన్నిటిని కవర్ చేస్తారు. సో ఇందులో మీకు సాయిల్ ప్రిపరేషన్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ లో యూజ్ చేసే మెషినరీ కానివ్వండి అవన్నిటి మీద మీకు డీటెయిల్స్ అయితే ఈ కోర్స్ లో ప్రొవైడ్ చేస్తారు. సో దీని డ్యూరేషన్ వచ్చి 4 years ఉంటుంది. అండ్ అలాగే ఎలిజిబిలిటీ బైపీసీ విత్ అగ్రిగేట్ ఆఫ్ 50%. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ ఇవైతే రాస్తే మీకు ఈజీగా ఇందులో సీట్ అయితే వస్తుంది. సో దీనికి యావరేజ్గా ఫీజు వచ్చేసి 50,000 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. సో కాలేజ్ బట్టి వేరియేషన్ ఉంటుంది. పెద్ద కాలేజ్ అయితే మీకు ఫీజు పెరగచ్చు, అలానే మీడియం లెవెల్ కాలేజెస్ అయితే మీకు ఫీజు వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు జాబ్ ప్రొఫైల్స్ చూడొచ్చు. సో ఇవన్నీ బీఎస్సీ అగ్రికల్చర్ క్యాండిడేట్స్కి వచ్చే జాబ్ ప్రొఫైల్స్. అండ్ అలాగే వీళ్ళ యొక్క యాన్యువల్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 2.5 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. కంపెనీ బట్టి ఉంటుంది అనమాట. హైర్ చేసుకునే కంపెనీ బట్టి మీకు శాలరీ రేంజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్లో ఏపీలో ఉన్న కాలేజెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ది విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ గుంటూరు, మహారాజా కాలేజ్ విజయనగరం, కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, ఆంధ్ర లోయలో కాలేజ్ విజయవాడ, శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి అండ్ సెంచూరియన్ యూనివర్సిటీ విశాఖపట్నం. తెలంగాణలో చూసుకుంటే ఆచార్య ఎన్జీ రంగయ్య అగ్రికల్చర్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్, లోయలో అకాడమీ అండ్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ. సో ఇవన్నీ బీఎస్సీ అగ్రికల్చర్ డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ కోర్స్ వచ్చి చూస్తే మనకి బీఎస్సీ హార్టికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్లో మనం మొత్తం అంతా అగ్రికల్చర్ గురించి నేర్చుకుంటాం కదా. సో ఈ హార్టికల్చర్లో ఏంటంటే వేరియస్ ప్లాంట్స్ గురించి, ప్లాంట్స్ని ఎలా పెంచాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఈ ఫీల్డ్ వచ్చేసి పూర్తిగా ప్లాంట్స్ గురించి, గార్డెన్స్ గురించి, గ్రీన్ హౌసెస్ గురించి అయితే ఉంటుంది. సో అది అగ్రికల్చర్కి హార్టికల్చర్కి డిఫరెన్స్. సో ఈ హార్టికల్చర్ సైడ్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సో ఇందులో మీకు చాలా ప్లాంట్స్ కానీ ట్రీస్ని కానీ ఇది గార్డెనింగ్ చేసే టెక్నిక్స్ ఇట్లాంటివన్నీ ఇందులో కవర్ చేస్తారు. సో ఇది మ్యాథ్స్ వచ్చి 3 to 4 years ఉంటుంది. కాలేజ్ని బట్టి వేరియేషన్ ఉంటుంది డ్యూరేషన్లో. కొన్ని కాలేజెస్ 3 years డిగ్రీని, కొన్ని కాలేజెస్ 4 years డిగ్రీని అయితే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే బైపీసీ ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తారో ఎంసెట్, ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ వాళ్ళకి ఈ కోర్సులో ఈజీగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫీజు చూసుకుంటే మనకి 3 lakhs వరకు ఉండొచ్చు. సో వీళ్ళకి జాబ్ ప్రొఫైల్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేశాము. యావరేజ్ యాన్యువల్ శాలరీ వచ్చేసి 3 to 8.4 lakhs వరకు అయితే వెళ్తుంది. సో ఇప్పుడు ఇందులో మన ఏపీలో కాలేజెస్ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెస్ట్ గోదావరి, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, ద అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్ల. తెలంగాణలో చూసుకుంటే మనకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ, ఆచార్య ఎన్జీ రంగయ్య అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. ఇందులో మీకు ఫిష్ బయాలజీ గురించి, ఆక్వాకల్చర్ టెక్నిక్స్ గురించి, అలాగే ఫిషరీ మేనేజ్మెంట్ గురించి ఇలాంటి టెక్నిక్స్ అయితే ఈ కోర్సులు నేర్పిస్తారు. సో మీకు ఫిషెస్ మీద ఏదైనా ఐడియా ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అయితే మంచి ఆప్షన్. ఇందులో మంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి 4 years డ్యూరేషన్ అండ్ ఎలిజిబిలిటీ బైపీసీ. సో మీరు ఎవరైతే ఏపీ ఎంసెట్ కానీ లేకపోతే తెలంగాణ ఎంసెట్ కానీ రాసి ఉంటారో వాళ్ళకి ఈ కోర్సులో ఈజీగా సీట్ అయితే వస్తుంది. సో ఫీజు చూసుకుంటే మనకి 40,000 నుంచి 80,000 ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఇచ్చాము. సో వాళ్ళకుండే యాన్యువల్ శాలరీ వచ్చేసి 2.1 నుంచి 7.2 lakhs per annum వరకు అయితే వెళ్తుంది.
సో ఏపీలో ఫిషరీ సైన్స్ గురించి ఉన్న కాలేజెస్ అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఫిషరీ పాలిటెక్నిక్ బావిడేరపల్లి, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కృష్ణా, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. తెలంగాణలో చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ వరంగల్, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఫారెస్ట్రీ. సో ఇందులో ఏంటంటే మీకు ఫారెస్ట్ ఎకాలజీ గురించి లేకపోతే వైల్డ్ లైఫ్ హ్యాబిటెంట్స్ గురించి నాలెడ్జ్ అనేది కోర్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి ఈ ఫీల్డ్లో ఎవరైతే కోర్స్ చేస్తారో సో వాళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్స్గా, రేంజ్ ఆఫీసర్స్గా అలాంటి పోస్ట్స్ అయితే వస్తాయి. సో ఈ కోర్స్ మనకి 4 years డ్యూరేషన్ ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ కూడా బైపీసీ. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఫీజు అయితే మనకి 3,000 నుంచి 80,000 వరకు అవుతుంది, డిపెండ్స్ అపాన్ కాలేజ్. సో కాలేజ్ని బట్టి మీకు ఫీజు అనేది వేరియేషన్ వస్తుంది. సో జాబ్ ప్రొఫైల్స్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చాం కదా. సో వీళ్ళకి యాన్యువల్ శాలరీ వచ్చేసి 2.1 lakhs నుంచి 10 LPA వరకు అయితే ఉంటుంది. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎక్కువ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఏపీలో కాలేజెస్ చూసుకుంటే భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ అండ్ తెలంగాణలో చూసుకుంటే ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఈ టాపిక్ మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాము. ఒకవేళ మీరు కానీ చూసుకోకపోయి ఉంటే పైన ఐ బటన్లో అది పాపప్ అవుతుంటుంది, అది క్లిక్ చేసి ఒకసారి రిఫర్ చేయండి. అండ్ మేము మిగిలిన వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ రిఫర్ చేయండి. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో దానివల్ల మాకు మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, ఇంకొన్ని వీడియోస్ చేసి మేము ముందుకు వస్తాం. సో మీకు ఇంకేమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్. బాయ్.